చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం. దాని ప్రకారం ప్రతి నెల 1వ తేదీ తెల్లవారు 5 గంటలకి, ఇప్పుడు 11 అయింది, 93% చీపురుపల్లి నియోజకవర్గంలో పనిచేయడం అయిపోయింది. మరొక గంటకి మొత్తం పూర్తి అయిపోతుంది. ఈ విధంగా రాష్ట్రం మొత్తం మీద కూడా పేదవాళ్ళకి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టి ఎమ్మెల్యేలు, అదేవిధంగా మంత్రులు, ప్రభుత్వ యంత్రాంగం ఇందులో చక్కగా పనిచేస్తూ అందరికీ 100% అందే విధంగా కృషి చేస్తున్నాం. అదేవిధంగా వికలాంగులకి 6,000, నార్మల్ పెన్షన్ 4,000 రూపాయలు పెంచిన దగ్గర నుంచి ముసలాయనకి ముసలమ్మకి ఇంకా గౌరవం పెరిగింది. 2,000 నుంచి 3,000 చేయడానికి 5 సంవత్సరాలు డేకరాడు జగన్మోహన్ రెడ్డి. ఎన్ని సంవత్సరాలు? 5 ఏళ్లు పట్టింది 2,000 నుంచి 3,000 చేయడానికి. అది ఎలక్షన్ ముందు ఒక 500 పెంచాడు. మరి అలాంటి వ్యక్తి మరి 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు, విధ్వంసం చేశాడు, కులాల్లో చిచ్చు పెట్టాడు, మతాల్లో చిచ్చు పెట్టాడు, మరి అభివృద్ధిని పూర్తిగా జీరో చేశాడు. అదేవిధంగా సంక్షేమాన్ని అంతా మాయ. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగానే పెన్షన్ ఇవ్వడానికి 5 ఏళ్లు పట్టింది. మరి ఆ మాయాజాలాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు, ఆ మనిషి గురించి ఆలోచించకూడదు అని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు అందరికీ నేను తెలియచేస్తున్నాను. అదేవిధంగా మరి ఈరోజు తుఫాన్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు సెక్రటేరియట్లోనే ఉండిపోయారు. తెల్లవారులో ఆయన ఈ వయసులో పనిచేశారు. చంద్రబాబు నాయుడు గారు అని అంటే ఒక శక్తి, ఒక యుక్తి, ఏది ఆలోచించినా తెలివితేటలతో పనిచేస్తారు. ముఖ్యమంత్రి గారే సెక్రటేరియట్లో కూర్చొని పనిచేస్తున్నారని అంటే జిల్లాల్లో ఉండే యంత్రాంగం, సెక్రటేరియట్లో ఉండే యంత్రాంగం కూడా వాళ్ళు కూడా తెల్లవారులు పనిచేశారు. అలా చేశారు కాబట్టే మొన్న తుఫాన్లో మరి ప్రాణ నష్టం చాలా ఎక్కువ తగ్గిపోయింది. ఇంచుమించు ఎక్కడ జరగనట్టే లెక్క. అదేవిధంగా కరెంటు కూడా ఎక్కడికక్కడే ఇచ్చినటువంటి పరిస్థితి, మంచినీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి. నిన్నటికి 3వ రోజు కానీ 5,000 కోట్ల పైచీలకు ప్రాథమిక నివేదికని సెంట్రల్ గవర్నమెంట్కి నష్టం వచ్చిందని చెప్పి పంపించడం జరిగింది. అదేవిధంగా ఇంకా మిగతా ఉండిపోయినవి ఎక్కడున్నాయి కూడా ఎన్యూమరేషన్ చేస్తాం. అదేవిధంగా ఎక్కడైనా ఇల్లు కూలిపోయిన వాళ్ళకి, మరి పూర్తిగా ఉపాధి కోల్పోయిన వాళ్ళు ఉంటే ఆ నిత్యావసర వస్తువులు కూడా పూర్తిగా అందజేసే కార్యక్రమాన్ని మరి తుఫాన్ బాగా ఎఫెక్టెడ్ ఉండే ఏరియాల్లో జరుగుతున్నాయి. వాటిల్లో తప్పైనటువంటి వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి సందర్భంలో తెలియజేస్తూ అందరికీ నమస్కారం.